హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? హిమాలయ లోయలలో దాగిన సహజ సౌందర్యం, ప్రకృతి అద్భుతం మరియు అసమానమైన స్థలాలతో అలంకరించబడిన ఒక నగరం. ఇక్కడ ఆసియాలో అతిపెద్ద ట్యూలిప్ గార్డెన్ ఉంది. ముస్లింలు, హిందువులు అందరూ కలిసి సామరస్యంగా జీవిస్తారు. ఇక్కడ ప్రవక్త మహమ్మద్ గడ్డం వెంట్రుకలు సురక్షితంగా భద్రపరచబడ్డాయి. దీనిని సిటీ ఆఫ్ గార్డెన్స్ అని కూడా పిలుస్తారు. మనం మాట్లాడుతున్నది శ్రీనగర్ గురించి కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఎప్పటిలాగానే మీ మెదడుకు పదును పెట్టే ఒక చిన్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. కోపం ఎక్కువగా ఉన్నవారికి వచ్చే వ్యాధి ఏమిటి? ఏ గుండెపోటు, బి హై బీపీ, సి పక్షవాతం, డి ఏ మరియు బి. ఫ్రెండ్స్, హిమాలయాల ఒడిలో నెలకొన్న శ్రీనగర్ ను జమ్మూ కాశ్మీర్లోని అతిపెద్ద నగరంగా పరిగణిస్తారు. కాశ్మీర్ లోయలో జీలం నది తీరంలో ఉన్న ఈ నగరం భారతదేశంలోని ప్రముఖ పర్యాటక స్థలాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది తన గార్డెన్లు, బాగులు, హౌస్ బోట్లు, హస్తకళలు, షాపింగ్ స్పాట్లు మరియు ఆకర్షణీయమైన లోయల కోసం ప్రసిద్ధి చెందింది. శ్రీనగర్ యొక్క అందం కారణంగా దీనిని వెనీస్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా అంటారు. సమృద్ధమైన చరిత్ర మరియు సాంస్కృతిక వారసత్వం దీనిని దేశంలోని కిరీటంలో అమూల్యమైన రత్నంగా చేస్తుంది. ఈ నగరం కేవలం 294 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది మరియు ఇక్కడ నివసించే ప్రజల సంఖ్య 17,63,000 కంటే ఎక్కువ. నగరం జనాభాలో 95% కంటే ఎక్కువ భాగం ముస్లింలది. అయితే సుమారు 2.75% హిందువులు మరియు 0.21% క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు మరియు ఇతర మతాలకు చెందిన వారు కూడా ఇక్కడ కలిసిమెలిసి జీవిస్తారు. శ్రీనగర్ ను జమ్మూ కాశ్మీర్ యొక్క వేసవి రాజధానిగా కూడా పరిగణిస్తారు. ఈ నగరం ఆసియాలో అతిపెద్ద టూలిప్ గార్డెన్ కు నిలయం. దీనిని ఇందిరాగాంధీ మెమోరియల్ టూలిప్ గార్డెన్ అని కూడా పిలుస్తారు. ఈ గార్డెన్ సుమారు 74 ఎకరాలలో విస్తరించి ఉంది మరియు దీనిని గతంలో మోడల్ పోర్చుగల్ సెంటర్ అని కూడా పిలిచేవారు. తర్వాత దీనిని సిరాజ్ బాగ్ అనే పేరు వచ్చింది మరియు ఇప్పుడు ఇది ఇందిరాగాంధీ మెమోరియల్ గా ఉంది. ఇక్కడ ట్యూలిప్ల యొక్క అనేక రకాలు కనిపిస్తాయి. ఇవి చంద్రకాంతి పడగానే వికసిస్తాయి. ఇది శ్రీనగర్ లో అత్యంత సందర్శనీయమైన స్థలాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. శ్రీనగర్ లో మీకు ప్రజలు తింటూ తాగుతూ చాలా స్వేచ్ఛగా కనిపిస్తారు. వారి మాటలలో ఒక ప్రత్యేకమైన తీపిదనం కనిపిస్తుంది. నగర ఆర్థిక వ్యవస్థ మరియు పరిశ్రమలను గమనిస్తే పర్యాటకం, హస్తకళలు మరియు వ్యవసాయం ప్రజల ఆదాయానికి ప్రధాన వనరులు. ఇక్కడ వరి, మొక్కజొన్న, కూరగాయల సాగు అత్యధికంగా జరుగుతుంది. అయితే బియ్యం, నూనె గింజలు, పప్పులు, గోధుమలు మరియు పత్తి కోసం కూడా శ్రీనగర్ నేల సారవంతంగా భావిస్తారు. అంతేగాక ఈ నగరం మసాలాల రాజుగా కూడా ఉంది. ఇక్కడ జీలకర్ర, ఎండుమిర్చి, సోంపు, వాము మరియు కుంకుమ పువ్వు ఉత్పత్తి అత్యధికం. ఇంకా తోట పని మరియు పట్టు ఉత్పత్తి కూడా శ్రీనగర్ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇస్తాయి. అయితే చేపల పెంపకం మరియు చేపలు పట్టడం ఇక్కడ ప్రజల హాబీ. ఇది వారి వంటగదిని కూడా సిద్ధం చేయడంలో సహాయపడుతుంది. శ్రీనగర్ ప్రజల చేతుల్లో మాయాజలం ఉందని చెప్తారు. వారు పత్తి, జనపనార, వెదురు, చెక్క ఏదైనా తాకినా తమ కళతో దానిని ఆకర్షణీయంగా మాయాజలంగా మార్చేస్తారు. అందుకే శ్రీనగర్ హస్తకళను చూసిన వెంటనే ప్రజలు వాటిని కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటారు. అయినప్పటికీ శ్రీనగర్లో పర్యాటక పరిశ్రమ చాలా వృద్ధి చెందుతోంది మరియు ప్రభుత్వం కూడా పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తోంది. ఫ్రెండ్స్, శ్రీనగర్ ను సిటీ ఆఫ్ లేక్స్, సిటీ ఆఫ్ గార్డెన్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ బాగులు, గార్డెన్లకు కొదవలేదు. ఇక్కడ అనేక బాగులు, గార్డెన్లు ఉన్నాయి. వీటిలో కొన్ని మొఘల్ పాలనలో నిర్మించబడ్డాయి. మొఘల్ చక్రవర్తుల మొత్తం కాశ్మీర్ మరియు శ్రీనగర్ ను మొట్టగా ఉన్న బాగులతో అలంకరించారు. అందుకే శ్రీనగర్ ఈ రోజు చరిత్రాత్మక మొఘల్ గార్డెన్లకు నిలయంగా ఉంది. ఇవి తమ అందమైన పుష్పాలు, గొప్ప వాస్తుశిల్పం మరియు అద్భుతమైన దృశ్యాల కోసం ప్రసిద్ధి చెందాయి. మొఘల్ గార్డెన్లు ఒకే గార్డెన్ కాదు. ఇందులో షాల్మర్ బాగు ఉంది. దీనిని జహంగీర్ తన భార్య నూర్జహాన్ కోసం నిర్మించారు మరియు ఇది మొఘల్ తోట పని యొక్క అద్భుతమైన నమూనా. అసలు శ్రీనగర్ అంటే ఏమిటి మరియు ఈ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? నిజానికి ఈ పేరు సంస్కృత భాష నుండి తీసుకోబడింది. ఇందులో శ్రీ అంటే సంపద లేదా ఐశ్వర్యం మరియు నగర్ అంటే నగరం. బహుశా అందుకే ఈ రోజు శ్రీనగర్ లో ధనధాన్యాలకు ఎలాంటి కొరత లేదు. శ్రీనగర్ చరిత్ర గురించి మాట్లాడితే ఇది చాలా పురాతన నగరంగా భావిస్తారు. పురాతన కాలంలో దీనిని పర్వసేనాపురం అని పిలిచేవారు.
పురాణ కథనాల ప్రకారం శ్రీనగర్ చరిత్ర మహాభారత కాలంతో కూడా ముడిపడి ఉంది. మీకు తెలిసినట్లుగా మహాభారత కాలంలో పాండవులకు 12 సంవత్సరాల వనవాసం మరియు 1 సంవత్సరం అజ్ఞాతవాసం లభించింది. 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో 5గురు పాండవులు మరియు ద్రౌపది కొంతకాలం శ్రీనగర్లో గడిపారని నమ్ముతారు. శ్రీనగర్ ప్రజలు చాలా సాదాసీదాగా జీవించడానికి ఇష్టపడతారు మరియు అతిథులను హృదయపూర్వకంగా స్వాగతిస్తారు. వారి దుస్తుల గురించి మాట్లాడితే వారు ఎల్లప్పుడూ తమ సాంస్కృతిక వస్తువులను తమ గుర్తింపుగా చేసుకుంటారు. ఇక్కడ మహిళలు రంగురంగుల దుస్తులు ధరిస్తారు. అలాగే ఆభరణాలు వారి అందాన్ని మరింతగా పెంచుతాయి. అదే సమయంలో ముస్లిం పురుషులు ఫిరాన్ కాస్ట్యూమ్ ధరిస్తారు. అయితే నగరంలో మాట్లాడే ప్రధాన భాష కోసూర్ లేదా కాశ్మీరీ. అయితే గుర్జర్ మరియు కాశ్మీరీ పండితులు ఇక్కడ హిందీ మాట్లాడుతూ కనిపిస్తారు. మీరు సాహసకర కార్యకలాపాల కోసం వెతుకుతున్నట్లయితే ఈ వెతుకులాట శ్రీనగర్లో పూర్తవుతుంది. ఈ నగరం ట్రెక్కింగ్, హైకింగ్, బోటింగ్, షిప్పింగ్, క్యాంపింగ్ వంటి అనేక కార్యకలాపాలతో పాటు పడవల పోటీ అవకాశాన్ని కూడా అందిస్తుంది. నగరంలో ప్రతి సంవత్సరం జలక్రీడ మహోత్సవం జరుగుతుంది. ఈ సమయంలో శ్రీనగర్ యొక్క డల్, మానస్, బల్ మరియు నిగిల్ సరస్సులపై వాటర్ స్కైయింగ్, పడవ సవారీ మరియు పడవల పోటీ నిర్వహిస్తారు. ఈ సమయంలో రంగురంగుల శాకాహారాలు నీటిలో పరిగెత్తడం చూడడం ఒక అద్భుతమైన ఆనందం. ఇది మీరు ప్రపంచంలో ఎక్కడా పొందలేరు. ఏ నగర కథ అయినా ఆహారం లేకుండా అసంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు శ్రీనగర్ యొక్క రుచుల గురించి చెప్పనివ్వండి. మీరు ఆహార ప్రియులైతే లేదా ఫుడీస్ అయితే శ్రీనగర్ మీ హృదయంలో మరియు మనసులో ఒక ప్రత్యేకమైన ముద్ర వేస్తుంది. నగరంలో అత్యధికంగా నాన్ వెజ్ ఇష్టపడతారు. ఇక్కడ అత్యధికంగా రోగన్ జోష్ ఇష్టపడతారు. దీని రుచి ఒక్కసారి రుచి చూస్తే నీవు ఇతర వంటకాలను మర్చిపోతావు. కాశ్మీరీ పులావ్ దేశవ్యాప్తంగా తింటారు, కానీ శ్రీనగర్లో తయారయ్యే కాశ్మీరీ పులావ్ రుచి ప్రత్యేకం. శాకాహారుల కోసం ఇక్కడ దమ్ ఆలు అనేక మసాలాతో తడకగలిగి తయారు చేస్తారు. ఫ్రైడ్ పరీను రుచి చూస్తే మీరు ఒక ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. అలాగే స్వీట్ సైవ్ మరియు తోపా వంటి అనేక వంటకాలు శ్రీనగర్ను ఆహార విషయంలో అద్భుతమైన స్థలంగా చేస్తాయి. చల్లని వాతావరణంలో శ్రీనగర్ యొక్క వేడివేడి టీ సిప్స్ మరియు రిలాక్స్ చేయడానికి అవసరం. ఇవన్నీ కాకుండా కహ్వా ఉంది. దీని ఆనందాన్ని మర్చిపోవద్దు. ఇప్పుడు మీకు శ్రీనగర్ యొక్క అత్యంత ప్రత్యేకమైన స్థలం గురించి చెప్పనివ్వండి. ఇది ముస్లింలకు అత్యంత పవిత్రమైనది. దీన్ని హజ్రత్ బాల్ దర్గా అంటారు. ఇది కాశ్మీర్లో అత్యంత పవిత్రమైన దర్గా, ఎందుకంటే ఇక్కడ ప్రవక్త మహమ్మద్ గడ్డం యొక్క పవిత్ర ఎంటుకలు సురక్షితంగా ఉన్నాయి. ఫ్రెండ్స్, శ్రీనగర్కు చేరుకోవడం చాలా సులభం. రోడ్డు, రైలు, బస్సు లేదా విమానం ద్వారా మీరు శ్రీనగర్కు చేరుకోవచ్చు. అంతేగాక ఈ నగరం సందర్శించడానికి చాలా చౌకగా ఉంటుంది. మీరు శ్రీనగర్కి వెళ్ళి ఉన్నట్లయితే లేదా శ్రీనగర్ నుండి మా వీడియోను చూస్తున్నట్లయితే ఈ నగరంతో మీ అనుభవాన్ని కామెంట్ బాక్స్లో తప్పక చెప్పండి. ఈ ప్రశ్నకు సమాధానము డి, ఏ మరియు బి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.